నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నారుల సురక్షితమైన ఉజ్వల భవిష్యత్ అందరి బాధ్యతన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రేపటి నుంచి దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేలా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం. ఈ నెల 31లోపు మున్సిపాలిటీలో ఆస్తి పన్ను చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు. చిన్నారుల సురక్షితమైన ఉజ్వల భవిష్యత్ అందరి బాధ్యతని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈరోజు అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ చిన్నారుల ఉజ్వల భవిష్యత్ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని అందరి బాధ్యత అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు, కార్పొరేట్ రంగం కలిసి పనిచేసినప్పుడే రాబోయే తరానికి బలమైన పునాది వేయగలమన్నారు. ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యా, పోషకాహారం, మంచి ఆరోగ్యం, శుభ్రమైన సురక్షితమైన వాతావరణం అందించాలనే చూడాలని ఆమె పేర్కొన్నారు. సాధికారత, సామర్థ్య నిర్మాణం పాఠశాల దశ నుంచే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. शिक्षा संबंधी उद्देश्यों की पूर्ति के लिए अक्षय पात्र संस्था द्वारा 5 बिलियन मील्स परोसने की उल्लेखनीय उपलब्धि का उत्सव मनाने के लिए एकत्रित हुए। इस आयोजन का विषय सुपोषित और सुशिक्षित भारत से विकसित भारत है, जो वर्ष 2040 तक विकसित भारत के निर्माण के हमारे राष्ट्रीय संकल्प के लिए एक पोषित और शिक्षित समाज के महत्व को रेखांकित करता है। आज इसी सोच के साथ सरकार द्वारा प्रधानमंत्री गरीब कल्याण अन्न भोजन योजना के माध्यम से लगभग 80 करोड़ लोगों को निःशुल्क अनाज उपलब्ध कराया जा रहा है। देवी और स्वजन, शिक्षा वो अत्यंत महत्वपूर्ण साधन है जो व्यक्ति के जीवन में अवसरों को निर्धारित करती है तथा రాష్ట్రంలో ప్రస్తుతం 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆసుపత్రులకు, వసతి గృహాలకు, దేవాలయాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 31లోపు బకాయిలు చెల్లించిన వారికి వడ్డీలో 50% రాయితీ ప్రకటించింది. ఇప్పటికే వడ్డీతో పన్ను చెల్లిస్తే తదుపరి బిల్లులో మినహాయింపు ఇస్తామని తెలిపింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జీవో నెంబర్ 58 జారీ చేశారు. ఇప్పటికే మహిళలకు స్త్రీశక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసి దివ్యాంగులకు కూడా రేపటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఇందులో భాగంగా దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు మంగళగిరిలో ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 12,76,000 మంది దివ్యాంగులు, సహాయకులకు లబ్ధి చేకూరనుంది. దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి 50% టికెట్ రాయితీ అందించనున్నారు. 40% వైకల్యం దాటిన దివ్యాంగులకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 207 కోట్ల రూపాయలను ఆర్టీసీకి చెల్లించనుంది.
అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి 28 మధ్య ఢిల్లీ నుంచి లండన్, జ్యూరిచ్, టొరంటో వంటి నగరాలకు 36 అదనపు విమానాలను నడపనున్నట్లు సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించింది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం కావాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో మయూరి టెక్ పార్క్ భవనంలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 20 నెలల కాలంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించినట్లు తెలిపారు. యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేరుస్తామన్నారు. అవగాహన ఒప్పందంతో పాటు పెట్టుబడుల కార్యరూపానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. There's a larger role. If you look at it, there is INI secretary here. There is tourism secretary. Then we'll have to now work with energy secretary. Then we have health. We have MSME, education. So you cut across ministries. That puts greater responsibility on all of you. The reason we housed you in GAD is also that you get teeth. You can bite, you can run fast. That was the whole thought process in which it was created, incubated in GAD. Please understand that. Our single agenda of this administration is job creation. And if you notice it, 20 lakh jobs is our fulcrum of our manifesto. So it is honestly not about the MOUs we sign. It is about grounding, ensuring the said jobs that they will create is getting created. ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజనలో వ్యవసాయ, ఉద్యానవన పంటల ఫలసాయం ఉత్పాదన పెంచి రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యమని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వ్యవసాయంలో పిఎం ధనధాన్య కృషి యోజన, అదేవిధంగా విబీజీ రామ్జీ, పిఎం సూర్యఘర్, అమృత్, జల్ జీవన్ మిషన్, కుసుమ్ ఈ అంశాల మీద సమీక్ష నిర్వహించడానికి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ మదనపల్లికి రావడం జరిగింది. పిఎం ధనధాన్య కృషి యోజన ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో 100 జిల్లాలని ఏదైతే అగ్రికల్చర్ అవుట్పుట్ ఉత్పాదకత పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందులో మన జిల్లాని, అన్నమయ్య జిల్లాని వారు తీసుకోవటం, ఇప్పుడు ఈ బడ్జెట్లో నుంచి ఒక 240 కోట్లు రేపు రాబోయే సంవత్సరంలో, అలా 6 సంవత్సరాలు ఆ పథకం ద్వారా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా స్వర్ణాంధ్ర వికసిత భారత్ సంకల్పానికి అనుగుణంగా వ్యవసాయము, విద్య, వైద్య రంగాల్లో అన్నమయ్య జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించేటటువంటి విధంగా కార్యాచరణ కోసం ఈ యొక్క సమీక్ష చేయడం జరిగింది. గిరిజన కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కర్రివలస పంచాయతీ పరిధిలోని అమ్మవలస గ్రామంలో రైతన్న మీకోసం మెగా పాడి పశువుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని రైతులకు సాగునీరు, విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగు భాష ప్రాధాన్యతపై దృష్టి సారించినట్లు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు త్రివిక్రమరావు అన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి వారోత్సవాలను పురస్కరించుకుని నెల్లూరులోని దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు బాల్యం, ఆయన సాగించిన సామాజిక ఉద్యమాలు, విధులు గురించి విద్యార్థులు సమాచార కథనాలను సదస్సుకు వివరించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏలూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. ఏలూరు కలెక్టరేట్లో ఈ రోజు ఆయన జిల్లా అభివృద్ధిపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తవుతున్న నేపథ్యంలో పాపికొండల వద్ద టూరిజం అభివృద్ధి చేసేందుకు గాను రహదారులు నిర్మిస్తామని తెలిపారు. వివిధ శాఖల పనితీరు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయో దానిపైన జరిపిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వే రిజల్ట్స్ నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో మనం ఎక్కడ ఉన్నాం, అభివృద్ధి బాటలో ముందుకెళ్లాలన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు మనం చేపడితే బాగుంటుందనే దానిపైన అందరం కూలంకుషంగా కూర్చుని దాదాపు 3 గంటల సేపు గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు వెల్లబుచ్చారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అందులో స్థానిక ప్రజాప్రతినిధులుగా ప్రజలు కోరుకునే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరిచారు. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ అంశాలపైన స్పందించడమే కాకుండా నివేదికలు రూపొందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజున మేము అందించే విధంగా ఒక చక్కటి కార్యాచరణ ఈరోజు సిద్ధం చేసుకున్నాం. ప్రధానంగా మనకి ఐవీఆర్ఎస్ ద్వారా మన జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ శాతం సంతృప్తి చెందారో ఆ అంశాలపైన చర్చించుకున్నాం. ఏ అంశాలపైన ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి లేదో వాటిపైన కూడా మేము చర్చించుకున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి మత్స్యకార ప్రతినిధులతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్లో మత్స్యకారులతో అధికారులతో మంత్రి ముఖాముఖి నిర్వహించి మాట్లాడుతూ ఈ కంపెనీ ఏర్పాటుతో మత్స్యకారులకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ప్రభుత్వం వాటిని ముందస్తుగానే పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఈ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లకి నాంది పలికింది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇవాళ హైజీనిక్గా ప్రపంచంలో హైజీన్ ప్రోడక్ట్కి వాల్యూ ఎక్కువ ఉంది. హైజీన్ ప్రోడక్ట్కి ఎందుకంటే తెచ్చినటువంటి సముద్ర సంపదని ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే దానికి అదనపు వాల్యూస్ వస్తాయి. అలాంటి దాన్ని ఈ తీర ప్రాంతాన్ని ఆపరేట్ చేయడానికి ఈ ఫిషింగ్ హార్బర్ చాలా దోహదపడతాం. మొన్న పాగర్ షిప్పింగ్ ఏదైతే అడాన్మస్ డిఫెన్స్ సంబంధించినటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీ దగ్గర 2,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఏదైతే వాళ్ళు తయారు చేసినటువంటి షిప్స్ని సముద్రపు నీటిలో వదలడానికి వాళ్ళకు కొంత స్థలం కావాల్సిన పరిస్థితి. దీన్ని ద్వారా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లా స్థాయిలో హెచ్ఐవి నివారణ చర్యలను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ముమ్మర కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో రేపు రాష్ట్ర స్థాయి సురక్షా సంకల్ప కార్యశాలను నిర్వహించనుంది. ఈ కార్యశాలలో భారత ప్రభుత్వ ఎన్ఏఓసి సిఓ అదనపు కార్యదర్శి డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్తా, రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో హెచ్ఐవి నియంత్రణ పురోగతిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం వయోజన హెచ్ఐవి ప్రాబల్యం 0.58% ఉంది. రాష్ట్రంలో సుమారు 3,10,451 మంది హెచ్ఐవితో జీవిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 23 ప్రాధాన్యత జిల్లాలో కార్యక్రమ అమలు, పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. పోలీస్ మిస్ సీమా, చెప్పండి. ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం. కానీ నేను ఎందుకు? ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. డిజిటల్ అరెస్ట్? ₹1,00,000 ఇవ్వండి, బతికిపోతారు.
ఇంత డబ్బా? సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము. ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు. జైల్కి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. అరే డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి. హలో మమ్మా. హాయ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వాటిని అధిగమించి భారీ గ్యాస్ నిల్వలతో కూడిన నందాదేవి ట్యాంకర్ ఈ రోజు గుజరాత్లోని వడినర్ పోర్టుకు చేరుకుంది. సుమారు 47,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని నౌక తీసుకువచ్చింది. ఇరాన్లోని హార్మోజ్ జలసంధిని ఈ నౌక సురక్షితంగా దాటుకుని భారత్కు చేరుకుంది. భారత్, ఇరాన్ నావికా దళాల సహకారంతో ఈ ప్రయాణం సాధ్యమైంది. నిన్ననే శివాలిక్ అనే ట్యాంకర్ మూంద్రా పోర్టుకు చేరుకోగా ఈ రోజు నందాదేవి రాకతో దేశీయ అవసరాలకు సరిపడా గ్యాస్ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలో మరే ఇతర డెలివరీ వ్యవస్థకు లేని విశ్వసనీయత ఇండియా పోస్టర్కు ఉన్నట్లు కేంద్ర మంత్రి, కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఈ రోజు ఆయన సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఇండియా పోస్ట్ గ్యారంటీడ్ నెక్స్ట్ డే డెలివరీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇండియా పోస్ట్ విశిష్టతను తెలియజేశారు. మొదటి దశలో ఈ సేవలు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్తో సహా 6 నగరాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఇండియా పోస్ట్ సేవల విశ్వాసం, వేగవంతమైన వ్యవస్థ, బ్యాంకింగ్ వంటి విలువలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఆదివారం కూడా ఇండియా పోస్ట్ తన సేవలను కొనసాగిస్తుందన్నారు. प्रोडक्ट्स के साथ देश के उपभोक्ताओं के बीच में अपने आप को प्रस्तुत कर रहे हैं. 24 स्पीड पोस्ट, 24 स्पीड पार्सल और 48 स्पीड पोस्ट. हमारा विश्वास है कि देश के उपभोक्ताओं के आशंकाओं और अभिलाषाओं के आधार पर हम उनका विश्वास केवल बनाए न रखेंगे, लेकिन उसे और सुदृढ़ बनाएंगे. हम लोग शुरुआत 6 शहरों से कर रहे हैं, लेकिन आने वाले दिनों में इसकी विस्तृतीकरण की जाएगी और स्पीड पोस्ट 24 और स्पीड पोस्ट 48 को हर T1 और T2 शहर तक हम लोग 31 दिसंबर तक पहुंचाने का हमारा टारगेट है और पार्सल का भी विस्तृतीकरण किया जाएगा. अभी शुरुआत की जा रही है और मुझे पूरा विश्वास है कि आने वाले दिनों में हमारे ब्रांडिंग के आधार पर, हमारे सर्विस डिलीवरी के आधार पर, हमारी टेक्नोलॉजी के आधार पर हर एक भारतीय वासी की आशा और अभिलाषा पर हम लोग खड़े. పశ్చిమాసియాలోని సంఘర్షణల నేపథ్యంలో భారతీయ పౌరులందరి అవసరాల మేరకు విదేశీ మంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో పనిచేస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో పశ్చిమ ఆసియాలోని పరిణామాలపై అంతర్ మంత్రిత్వ శాఖల్లో కలిసి మీడియాతో మాట్లాడుతూ 650 మంది భారత జాతీయులు ఇరాన్ నుంచి ఆర్మేనియం, అజర్బైజాన్లోకి ప్రవేశించారని తెలిపారు. మరో 50 మంది ఈరోజు అజర్బైజాన్ సరిహద్దు దాటినట్లు తెలిపారు. EU విదేశీ వ్యవహారాల మండలి సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరైనట్లు తెలిపారు. ఈ సమావేశంలో భారత్, UE సంబంధాలపై చర్చించడం జరిగిందన్నారు. యూరోపియన్ యూనియన్కు చెందిన ఇతర మంత్రులు ప్రపంచ సవాళ్లపై, ప్రధానంగా పశ్చిమాసియా పరిస్థితి, ఇంధన భద్రత, దాని ప్రభావంపై చర్చించినట్లు వివరించారు. 50 more Indian nationals who've crossed over to Armenia and few more in addition to Azerbaijan. Yesterday I also gave you an update on 284 Indian pilgrims who had gone to Iran. They had successfully crossed over into Armenia yesterday. Of those 284 pilgrims, 130 of them will be arriving in Delhi today. పంపిణీదారుల వద్ద ఎల్పీజీ నిల్వలకు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమాసియాలోని పరిణామాలపై అంతర్ మంత్రిత్వ శాఖలు ఈరోజు మీడియాతో మాట్లాడాయి. ఈ సందర్భంగా పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. సహజ వాయు వృద్ధికి భారత ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆన్లైన్ బుకింగ్ సేవలు 94% మెరుగుపడినట్లు వివరించారు. PNG కనెక్షన్లకు ఆమోదం తెలపాలని రాష్ట్రాలను కోరారు.
కోరారు. వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులందరూ పీఎన్జీకి మారితే ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె సూచించారు. सिलेंडर्स की डिलीवरी सभी घरेलू उपभोक्ताओं के लिए पहले की तरह ही हो रही है. ऑनलाइन बुकिंग के लिए मैं आपको ये बताना चाहूँगी कि इसमें काफ़ी इम्प्रूवमेंट है और आज की तारीख में लगभग 94% बुकिंग सिलेंडर्स की ऑनलाइन ही हो रही है. डिलीवरी ऑथेंटिकेशन कोड में भी इम्प्रूवमेंट है और अब यह 76% है. So there is an improvement there also. Commercial LPG supplies जो कि शुरू में एकदम बंद थी, बाद में पार्शियल रेस्टोरेशन हुआ और जो सिलेंडर्स विभिन्न राज्य सरकारों के और यूनियन टेरिटरीज के डिस्पोजल पर रखे गए वहां पर ఆరోగ్య బీమా ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈరోజు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మహారాష్ట్ర సభ్యురాలు ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 436 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల జీవిత బీమా కవరేజ్ లభిస్తుందన్నారు. ఈ పథకంలో ఇప్పటి వరకు 26.79 కోట్ల మంది నమోదు చేసుకోవడంతో పథకానికి భారీ స్పందన లభించిందన్నారు. విస్తృత ఆర్థిక సామాజిక రక్షణను కల్పించాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి ఈ పథకం నిదర్శనమన్నారు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు అత్యంత నిరుపేద వర్గాల కోసం ఆరోగ్య బీమా పరిధిని విస్తరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. Poor people should be covered under insurance scheme, and that is why government has been through the bank, through every other agency, approaching every individual to have a coverage, and where government gives its own part or component of the insurance premium and extending coverage. I've given the number of how many people are getting covered, and I'm also explaining as to how we are going to the rural, poorest to the poor belt stretches and extending coverage. So government is keen to పారదర్శకత, జవాబుదారీతనం, రైతులకు క్లెయిమ్ల సకాల చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను సవరించినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈరోజు లోక్సభలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ గతంలో రైతులు తమ ఖాతాలో చెల్లింపులకు అందుబాటులోకి చాలా నెలలు వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. 21 రోజుల్లో క్లెయిమ్లను పరిష్కరించడంలో విఫలమైతే బీమా సంస్థలు వ్యవసాయ సంబంధిత క్లెయిమ్లను 12% వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిహార దావా ప్రక్రియను ఆలస్యం చేస్తే రైతులకు 12% వడ్డీని చెల్లించాల్సి ఉంటుందన్నారు. करके ये तय कर दिया कि एक किसान का भी नुकसान होगा तो नुकसान की भरपाई बीमा कंपनी को करनी पड़ेगी. स्थानीय आपदा में सम्मिलित करने का काम मोदी जी की सरकार ने किया और ये भी प्रावधान हमने किया. कई बार बीमा कंपनियां क्लेम किसान के खाते में अंतरित करने में देर करती थी और इसलिए ये मोदी सरकार ने जिसने तय किया कि उपज के आंकड़े आने के बाद 21 दिन के अंदर अगर बीमा कंपनी ने किसान के खाते में पैसा नहीं डाला तो 12% ब्याज की राशि किसान को देनी पड़ेगी. वो राशि सीधे किसान के खाते में डाली जाएगी. మధ్యప్రదేశ్లోని బందర్కోలాలో గ్రామస్తులు ఎల్పీజీ సిలిండర్ల కోసం ఎదురు చూడకుండా తమ వద్ద ఉన్న పశు సంపదతోనే వంట గ్యాస్ను తయారు చేస్తున్నారు. సుమారు 1500 జనాభా ఉన్న ఈ గ్రామంలో సగానికి పైగా ఇళ్లు గత 10 ఏళ్లుగా ఎల్పీజీ సిలిండర్తో సంబంధం లేకుండా కేవలం బయోగ్యాస్ ద్వారానే వంటలు చేసుకుంటున్నారు. ప్రతి ఇంటి పెరట్లో ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి బయోగ్యాస్ ప్లాంట్లు వీరికి నిరంతర ఇంధనాన్ని అందిస్తున్నాయి. పశువుల పేడను ఉపయోగించి వంట గ్యాస్ను తయారు చేసుకోవడం వలన నెలకు వందలాది రూపాయల గ్యాస్ బిల్లులు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా గ్యాస్ తయారీ తర్వాత మిగిలే వ్యర్థం అత్యంత నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మారుతోంది. దీనివలన రసాయన ఎరువులపై ఖర్చు తగ్గడమే కాకుండా పొలాలు కూడా సారవంతంగా అవుతున్నాయి. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్కు చెందిన 29 ఏళ్ల మెకానిక్ ఇంజనీర్ యోగేష్
వీల్ బేస్డ్ స్ప్రేయర్లను రూపొందించారు. సాధారణంగా రైతులు పురుగుల మందుల ట్యాంకును వీపుపై మోస్తూ పిచికారీ చేయడం వలన శారీరక శ్రమతో పాటు ఆ విషపూరిత రసాయనాలు వారి శ్వాస ద్వారా శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా యంత్రానికి అమర్చిన చక్రాల సాయంతో ఒక ట్రాలీలాగా పొలంలో సులభంగా ముందుకు నెట్టుకుంటూ వెళ్ళవచ్చు. దీని వలన వీపుపై భారం తగ్గడం వలన తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయవచ్చు. కాశ్మీర్లోని శ్రీనగర్లో ఇందిరాగాంధీ మెమోరియల్ ట్యూలిప్ గార్డెన్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఆసియాలోనే అతిపెద్దగా పేరుగాంచిన ఈ తోటలో ఈ ఏడాది సుమారు 18 లక్షల ట్యూలిప్ పూలు కనువిందు చేస్తున్నాయి. దాదాపు 70 రకాల విభిన్న వర్ణాల ట్యూలిప్ పూలతో ఈ వనం ఒక అద్భుతమైన రంగుల లోకాన్ని తలపిస్తోంది. ఇప్పటికే అనేక రకాల పూలు పూర్తి స్థాయిలో వికసించి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న ప్రభుత్వ మ్యూజియం వివేకానంద హౌస్ నేడు పర్యాటకులకు, ముఖ్యంగా యువతకు చరిత్రతో అనుబంధం చేసే వారధిగా మారాయి. ఎగ్మోర్ మ్యూజియంలో చోళుల కాలం నాటి అపురూప శిల్పాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు మెరీనా బీచ్ ఒడ్డున ఉన్న వివేకానంద హౌస్లో స్వామి వివేకానంద ఆలోచనలను డిజిటల్ హంగులతో సరికొత్తగా ఆవిష్కరించారు. అత్యాధునిక డిజిటల్ గ్యాలరీలో విర్చువల్ రియాలిటీ అనుభవాలతో సరికొత్త రూపు సంతరించుకుంది. కేవలం వస్తువులను ప్రదర్శించడమే కాకుండా ఇంటరాక్టివ్ డిజిటల్ ఎగ్జిబిషన్ ద్వారా చరిత్రను ఒక సజీవ అనుభవంగా మారుస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం లాభ నష్టాల మధ్య కదలాడిన సూచీలు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. ఈ ఉదయం 75,826 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 75,324, 76,304 మధ్య కదలాడింది. చివరికి 567 పాయింట్ల లాభంతో 76,070 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 172 పాయింట్ల లాభంతో 23,581 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹92.38 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గానీ, స్వర సందేశం అయితే 1800111780 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిన్నారుల సురక్షితమైన ఉజ్వల భవిష్యత్ అందరి బాధ్యతన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రేపటి నుంచి దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేలా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం. ఈ నెల 31 లోపు మున్సిపాలిటీలో ఆస్తి పన్ను చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.